నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం కామెట్లలో బాపొంకా బాప్, తోకచుక్కలలో మోసగాళ్ళకి మోసగాడు, ద మదర్ ఆఫ్ డ్రాగన్స్ కామెట్, ద డెవిల్స్ కామెట్ అనమాట. మామూలుగా తోకచుక్కల గురించి కొంతమంది కొంచెం అవగాహన ఉండొచ్చు. చాలామంది ఇప్పటికీ కామెట్ అంటే ఏంటి, ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి, మిటిరాయిడ్ అంటే ఏంటి, మిటిరాయిడ్ అంటే ఏంటి, మిటియార్ అంటే ఏంటి, ఉల్కలు అంటే ఏంటి, ఉల్క శకలం అంటే ఏంటి, గ్రహ శకలం అంటే ఏంటి, తోకచుక్కలు అంటే ఏమిటి, ఇప్పటికీ కూడా తేడా తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ని దూరం చేస్తూనే కామెట్లలో తోకచుక్కలలో బాప్ ఆఫ్ ద బాప్, సికందర్ కా సికందర్, రాజా ఉంక రాజా, ద మదర్ ఆఫ్ ద డ్రాగన్స్ కామెట్, ద డెవిల్స్ కామెట్ గురించి మనం ఈ కరెంట్ అఫైర్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ ఒక్క తోకచుక్క గురించే మనం తెలుసుకుంటున్నాము అని అంటే, గట్టిగా మాట్లాడితే ఇది 70-80 సంవత్సరాలలో ఒక్కసారి కనిపించే ఒక తోకచుక్క. అంటే కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడితే ఎవరైతే 80 ఏళ్ళు దాటి జీవిస్తారో మేబీ వాళ్ళు 2 సార్లు చూస్తారేమో, కానీ ఇన్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం మనందరం కూడా ఒక్కసారి చూడగలిగే ఈ తోకచుక్క ప్రస్తుతం ఉత్తరార్ధగోళంలో చోటు చేసుకుంటుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ రైట్ నౌ. సో అందుకని మనం దీని గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. సో దట్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తే మనకి తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు కనీసం ఇంటర్నెట్ అనేది దీని గురించి చూస్తాం కాబట్టి. On that note, let's get into the details to know much more about the mother of dragons comet, Baponka Bop of comets, the Sikandar of the Sikandar's comet, the Devil's comet. The celestial phenomenon, the Khagola Drugvishayam, known as the mother of the dragons comet, formerly designated as comet 12P Pons Brooks, దీన్ని Devil's comet అని కూడా పిలుస్తారు, is currently undergoing a rare sighting in the skies of the northern hemisphere. ఇటీవల ఉత్తరార్ధగోళంలో ఇది కనిపించింది, ఇది కంటికి కనిపించింది. ద మదర్ ఆఫ్ ద డ్రాగన్స్ కామెట్ ప్రస్తుతం నార్థన్ హెమిస్ఫియర్లో కంటికి కనిపిస్తోంది. అండ్ ఇలా కనిపించడం చాలా అరుదుగా జరిగే ఒక ప్రాకృతిక దృగ్విషయం, ఒక ఖగోళ దృగ్విషయం. ఇట్ ఈస్ అ కాస్మిక్ ఫెనామినన్ అనమాట. సో అందుకని దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీని యొక్క టెక్నికల్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి కామెట్ 12P పాన్స్ బ్రూక్స్. దీన్ని మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దంలో కనుగొనడం జరిగింది. అండ్ ఇది చాలా గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఇట్ ఈస్ క్లియర్లీ గ్రీన్ ఇన్ కలర్. దిస్ హ్యూ ఈస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ డయాటామిక్ కార్బన్ మాలిక్యూల్స్ విత్ ఇన్ ద కామెట్. అది ఎందుకు ఎక్కువగా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంటే దానికి గల కారణం డయాటామిక్ కార్బన్స్ దాని లోపల చాలా ఎక్కువగా ఉన్నాయి. డయాటామిక్ అంటే బేసిక్గా కార్బన్ 2 ఆటమ్ ఫామ్లో ఉంది అని అర్థం అనమాట. ఇట్ స్టాండ్స్ అవుట్ ఫర్ ఇట్స్ వాల్కనిక్ యాక్టివిటీ. ఇదేంటి, ఆ కామెట్ లోపల కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయని భయపడకండి. బేసిక్గా ఒక అగ్నిపర్వతం ఏ విధంగా అయితే విస్ఫోటనం చెందుతుందో, ఇన్ ద వెరీ సేమ్ వే యాజ్ లైక్ ఎ వాల్కనో ఎరప్ట్స్, ఇన్ ద వెరీ సేమ్ వే దిస్ కామెట్ ఈజ్ ఆల్సో ఎరప్టింగ్. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ తోకచుక్క కూడా ఒక అగ్నిపర్వతంలాగా విస్ఫోటనం చెందుతూ ఉంది. అందుకే ఇది కాస్మిక్ ఫినామినన్ అని చెప్తూ ఉన్నారు. అన్లైక్ మోస్ట్ కామెట్స్, ఇట్ ఎరప్ట్స్ షూటింగ్ ఐస్ అండ్ డస్ట్ ఫ్రమ్ ఇట్స్ కోర్. మామూలుగా తోకచుక్కలన్నీ కూడా అలా వెళ్ళిపోతాయి, కానీ ఈ తోకచుక్క మటుకు వెళ్తూ నేను ఎందుకు మదర్ ఆఫ్ ద డ్రాగన్స్ అనేది అందరికీ తెలియాలి అని చెప్పి దాని లోపల ఏవైతే ఐస్ ఉందో, దాని లోపల ఏదైతే డస్ట్ ఉందో దాన్ని బయటికి వెదజల్లుతూ వెళ్తూ ఉంటుంది. దీస్ అవుట్ బర్స్ మేక్ ద కామెట్ బ్రైటర్ అండ్ ఈజియర్ టు సీ ఫ్రమ్ ఎర్త్, ఎర్నింగ్ ద నిక్ నేమ్ మదర్ ఆఫ్ డ్రాగన్స్. సో అది బేసిక్గా ఎలా అయితే ఒక డ్రాగన్ అని నిప్పుని మంటని బయటికి వెదజల్లుతుందో, అలా ఐస్ని డస్ట్ని ఈ కామెట్ బయటికి వెదజల్లుతుంది కాబట్టి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. అలా బ్రైట్గా ఉండడం వల్ల ఎర్త్ నుంచి ఈజీగా మనం చూడగలుగుతాం దాన్ని. అందుకే దాన్ని మదర్ ఆఫ్ డ్రాగన్స్ అన్నారు. ఈ మదర్ ఆఫ్ డ్రాగన్స్కి హెయిలీ కామెట్కి ఒక విధమైన రిలేషన్ ఉంది. ఎందుకనంటే ఇది ఒక విధంగా ఒక హెయిలీ టైప్ కామెట్ అనమాట. దాని యొక్క అర్థం ఏంటిది, ఇట్ హ్యాస్ అ రిలేటివ్లీ షార్ట్ ఆర్బిటల్ పీరియడ్ కంపేర్డ్ టు ద అదర్ కామెట్స్. మిగిలిన తోకచుక్కలతో పోల్చుకుంటే గనక హెయిలీ తోకచుక్కలాగానే దీనికి కూడా ఏదైతే పరిభ్రమణ కాలం ఉందో, ఆర్బిటల్ పీరియడ్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ. ఇక్కడ మనం తోకచుక్క పరిభాషలో మాట్లాడుకుంటే, ఇఫ్ యూ టాక్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కామెట్స్, కామెట్ యొక్క ఆర్బిటల్ పీరియడ్ వచ్చేసి ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 7 డికేట్స్ అనమాట. 7 డికేట్స్ అంటే 7 దశాబ్దాలు, అంటే 70 సంవత్సరాలు. ఈవెన్ హెయిలీ కామెట్ కూడా 75 సంవత్సరాలకి సుమారుగా ఒకసారి కనిపిస్తుంది అని అంటూ ఉంటారు. లాస్ట్ టైం హెయిలీ కామెట్ని 1986లో గుర్తించడం జరిగింది. మళ్ళీ మేబీ 2061లో కానీ 2062 ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మళ్ళీ హెయిలీ కామెట్ని చూస్తాము అని మనకు తెలుసు. అచ్చం అలానే ఈ మదర్ ఆఫ్ డ్రాగన్స్ కామెట్ ఏదైతే ఉందో అది భూమి మీద చిట్టచివరిసారిగా మనం చూడగలిగింది 1954లో. అండ్ మళ్ళీ అది ఒకవేళ రావాల్సి వస్తే మిడ్ 2090స్లో వస్తుంది, అంటే 2094, 2095 టైంలో వస్తుంది. సో ఇప్పుడు కనుక మీరు దాన్ని చూడలేదు అంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఇంకెప్పుడు మేబీ మీరు చూడలేకపోవచ్చు. So this is the time that we have to see the mother of the dragons comet. It falls into the category of Jupiter family comets. సో బేసిక్ ఇది జూపిటర్ ఫ్యామిలీ కామెట్స్లోకి సంబంధించింది. ఎందుకు అని అంటే అది ఏదైతే ఆర్బిటల్, ఏదైతే పరిభ్రమణ కక్ష ఉందో అది బేసిక్గా జూపిటర్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఆధారం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యాక్చువల్లీ మీన్ బై దట్? లెట్స్ సే
ఇది సూర్యుడు అని అనుకుందాం, జూపిటర్ ఇక్కడ ఉంది అని అనుకుందాం. సో అది ఇలా తిరుగుతోంది. సో ఆ కామెట్ ఏదైతే తిరుగుతుందో అది జూపిటర్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ ఆధారంగా చేసుకుని సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తుంది అనమాట. సో అందుకని వి సే ఇట్ ఈస్ అ జూపిటర్ ఫ్యామిలీ కామెట్. ఇట్స్ పీరియాడిక్ నేచర్ ప్రొవైడ్స్ ద ఇన్సైట్స్ ఇన్ టు ద డైనమిక్స్ ఆఫ్ కామెట్స్ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. ఈ కామెట్ల గురించి తెలుసుకోవడం కూడా మనకి చాలా చాలా ముఖ్యం. ఎందుకనంటే అవి ఒకవైపు ఒక ప్లానెట్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ మీద డిపెండ్ అయ్యి కూడా స్టిల్ దే ఆర్ ఆర్బిటింగ్ అరౌండ్ ద సన్ యాజ్ వెల్. సో అచ్చం ఒక గ్రహం లాగా అవి ఎలా తిరగలుగుతున్నాయి, సౌర కుటుంబం ఏర్పాటు చెందినప్పుడు ఇవి కూడా ఏర్పాటు అయి ఉంటాయా లేదా తర్వాత ఏర్పాటు అయి ఉంటాయా, వాటికి కాంతి అసలు ఎక్కడి నుంచి వస్తుంది, వీటన్నింటిని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. కాబట్టి కామెట్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. బట్ ఎనీవేస్ ద కాస్మిక్ ఫినామినన్ మదర్ ఆఫ్ ఆల్ డ్రాగన్స్ కామెట్స్, ఇట్ ఈస్ ద థింగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, పాన్స్ బ్రూక్స్ కామెట్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇప్పుడు మీ అందరూ ఎందుకోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. అసలు ఒక కామెట్, ఒక తోకచుక్క అంటే ఏంటి, ఒక ఆస్ట్రాయిడ్, ఒక గ్రహ శకలం అంటే ఏంటి, ఒక మిటియోర్, ఒక ఉల్కం అంటే ఏంటి, లేదు ఒక ఉల్క శకలం అంటే ఏంటి, ఇలా వీటికి సంబంధించి చాలామందికి ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది. లెట్స్ ట్రై టు బ్రేక్ ఇట్ ఎవ్రీథింగ్. సో కామెట్, ఆస్ట్రాయిడ్, మిటియోరైడ్ వీటి యొక్క తేడాలు ఏంటి, లేదు డిఫరెన్స్ ఏంటి. ముందుగా కామెట్ ఈస్ అ మాస్ ఆఫ్ ఐస్, రాక్ అండ్ డస్ట్ అండ్ ఆఫెన్ హ్యాస్ అ టైల్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ డస్ట్ అండ్ అదర్ మెటీరియల్స్. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ద మదర్ ఆఫ్ ద డ్రాగన్స్ కామెట్ ఇప్పటి వరకు 12B పాన్స్ బ్రూక్స్, అది ఒక తోకచుక్క కామెట్. అది బేసిక్గా ఐసు, రాక్స్ అలాంటి డస్ట్ పార్టికల్స్తో తయారై ఉంటుంది. అలానే దానికి ఒక తోకలాగా ఉంటుంది. సో ఒక చుక్కకి తోక ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని తెలుగులో తోకచుక్క అని పిలుస్తారు, విచ్ ఈస్ ఇన్ జనరలీ ఎ కామెట్. తర్వాత వచ్చేసి ఆస్ట్రాయిడ్ అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెటాలిక్ ఆర్ నాన్ మెటాలిక్ రాక్స్ అండ్ ఆర్బిట్స్ ద సన్. దే కెన్ రేంజ్ ఇన్ సైజ్ ఫ్రమ్ ఎ ఫ్యూ సెంటీమీటర్స్ వైడ్ టు ఆల్మోస్ట్ 1000 kilometers అక్రాస్ యాజ్ వెల్. సో ఆస్ట్రాయిడ్స్ని గ్రహ శకలాలు అని పిలుస్తారు. ఇవి మెటాలిక్ రాక్స్తో నిండి ఉండొచ్చు, లేదా నాన్ మెటాలిక్ రాక్స్తో నిండి ఉండొచ్చు. ఇవి సూర్యుడిని పరిభ్రమిస్తాయి. ఇవి ఫ్యూ సెంటీమీటర్స్ అంత చిన్నవిగా ఉండొచ్చు, లేదు 1000 kilometers అంత పెద్దవిగా కూడా ఉండొచ్చు గ్రహ శకలాలు. తర్వాత వచ్చేసి మిటియోరాయిడ్స్ ఆర్ యూజువలీ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఆర్ కామెట్స్ ఆఫెన్ స్మాలర్ దాన్ 1 meter వైడ్ దట్ ఫ్లై త్రూ స్పేస్. సో బేసిక్గా ఒక కామెట్ నుంచి ఒక ఊడిపడిన ఒక భాగం కానీ, లేదు ఒక గ్రహశకలం నుంచి ఊడిపడిన ఒక భాగం కానీ అయితే దాన్ని మిటియోరాయిడ్ అని అంటారు. మెటియోర్ అంటే మెటియోర్ ఈజ్ ఎ మెటియోరాయిడ్ దట్ ఎంటర్స్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇట్ బర్న్స్ అప్ యాజ్ ఇట్ ట్రావెల్స్ త్రూ ద అట్మాస్ఫియర్ ప్రొడ్యూసింగ్ ఎ స్ట్రీక్ ఆఫ్ లైట్ బిహైండ్ ఇట్. సో ఒక కామెట్లోంచి ఒక భాగం కానీ, ఒక ఆస్ట్రాయిడ్లోంచి ఒక భాగం కానీ విడిపోతే దానిని మిటియోరాయిడ్ అంటారు. ఆ మిటియోరాయిడ్ ఒకవేళ భూమి యొక్క వాతావరణం లోపలికి ప్రవేశిస్తే, ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఎర్త్, దట్స్ వన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ మిటియోర్. అప్పుడు దాన్ని మిటియోర్ అని పిలుస్తారు. అండ్ అది ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రాగానే అది మండిపోతుంది టెంపరేచర్ వల్ల. కానీ కొన్ని మండిపోయిన తర్వాత కూడా కొన్ని మిగిలిన పార్ట్స్ ఎర్త్ మీద పడతాయి. అలా ఎర్త్ మీద ఏదైతే పడుతుందో దానిని మిటియోరైట్ అంటారు. If a meteor doesn't completely burn up in the Earth's atmosphere, the fragment found on Earth is called a meteorite. ఇప్పుడు ఉదాహరణకి లూనార్ లేక్ ఉంది. లూనార్ లేక్ ఎందుకు ఫామ్ అయింది? బేసిక్గా ఒక మెటీరియైట్ వచ్చి పడడం వల్ల. సో ఆ విధంగా కామెట్ తోకచుక్క, ఆస్ట్రాయిడ్ గ్రహ శకలం, ఈ రెండింటి నుంచి వచ్చిన భాగం మెటీరాయిడ్. అది ఎర్త్ అట్మాస్ఫియర్ లోపలికి వస్తే అది మెటీరియర్ అవుతుంది. అది కంప్లీట్గా బర్న్ అవ్వకుండా భూమి మీద పడిపోతే అది ఒక మెటీరాయిట్ అవుతుంది. సో థింగ్స్ ఆర్ క్లియర్. సో ఇక్కడ ఇవాళ కరెంట్ అఫైర్, ద మదర్ ఆఫ్ డ్రాగన్స్ కామెట్, ద డెవిల్స్ కామెట్, 12B పాన్స్ బ్రూక్స్ కామెట్, వీటి గురించి తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏపీపీఎస్సీ Group 2 రిజల్ట్స్ వచ్చాయి. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అలానే ఎవరైతే ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక సువర్ణ అవకాశం. సో ఏపీపీఎస్సీ Group 2 మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ అప్టేక్ జాబ్స్ యాప్లో జరుగుతోంది. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఈవెన్ ఇప్పుడు జాయిన్ అయినా సరే అయిపోయిన టెస్ట్ని కూడా ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. సో మీ ప్రిపరేషన్ ఇలా ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఏపీపీఎస్సీ Group 2 మెయిన్స్తో పాటు టీఎస్పీఎస్సీ Group 1 అలాంటి టీఎస్పీఎస్సీ Group 2 ప్రిలిమ్స్కి సంబంధించి కూడా సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్లు జరుగుతున్నాయి అప్టేక్ జాబ్స్ యాప్లో. అలానే ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% భారీ డిస్కౌంట్ ఉంది. సో ఈ కోర్సెస్కి సంబంధించి కానీ, టెస్ట్లకి సంబంధించి కానీ, టెస్ట్ సిరీస్కి సంబంధించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి. మీరు ఏ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నా సరే విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. పేషెన్స్ని మటుకు కోల్పోకండి. కీప్ వర్కింగ్ హార్డ్, కష్టపడుతూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్నది మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.